హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి స్వీట్ అన్నమాట. ఈ దీన్ని కొబ్బరి బర్ఫీ అంటారు. కొబ్బరి లవజు వేరు, కొబ్బరి బర్ఫీ వేరు. దాన్ని చేసుకుంటున్నాం. ఎలా చేసుకోవాలో చూపిస్తా. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని బాండీ వేడెక్కినాక ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు ఏదైనా కొలత తీసుకోవాలి. కొలత తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా, ఉప్మా రవ్వ. అదే సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు. అది 1 కప్పు తీసుకొని మంచిగా పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి. వేపుకొని ఇట్లా ఒక బేసిన్లో పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ అదే బండి పొయ్యి మీద పెట్టేసుకొని మాడకుండా వేపుకోవాలి. ఇక్కడ బాండీలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఆ కొబ్బరిని మంచిగా మనం తురుముకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను, చెక్కు తీయకుండా మిక్సీ పట్టుకున్నాను. అది కూడా మంట లోటు మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనము ఆ బేసిన్లో వేసేసుకోవాలి, రవ్వలో పోసుకోవాలి. ఈ విధంగా మాడకుండా ఇట్లా పోసుకొని మనకి కొబ్బరి వేగేటప్పుడు మంచి స్మెల్ వచ్చింది. మాడకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరి మంచిగా కలిసిందాక మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చాలా బాగుండిద్దండి ఈ కొబ్బరి బర్ఫీని, చాలా రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టేసుకొని కప్పున్నర చక్కెర వేసుకోవాలి. అంటే ఇవి 2 కప్పులు ఉండేవి కదా, 1.5 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇక్కడ ఒక అరకప్పు వాటర్ పోసుకొని చక్కెర మొత్తం మంచిగా కరిగించుకోవాలి. ఇదంతా లోటు మీడియంలో పెట్టుకొని మంచిగా ఇదంతా కరిగించుకోవాలి. ఈ విధంగా కానీ మనకి అడుగంటుకోకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక మనము దీంట్లోకి 2 యాలక్కాయలు కూడా దంచేసుకోవాలి. అంటే మనకు మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట. యాలక్కాయలు వేసుకుంటే మనకి ఇక్కడ అక్కడ పాకం ఉడుకుతుంది కదా, మనం ఇక్కడ ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం ఇదంతా మొత్తం పూసుకోవాలి. పూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ పాకం కూడా ఉడుకుతుంది చూసారా. మరీ అంతలా తీగ పాకం ఏం అవసరం లేదండి, అంత పాకం రాని అవసరం లేదు. కొంచెం లైట్గా పాకం వచ్చిందంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఉడుకుతుంది చూసారా, మంచి చక్కెర ఉడికేటప్పుడు మనకు మంచి వాసన కూడా వచ్చింది. ఇగో ఇట్లాగా సన్నగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ విధంగా నా చేతిలో చూసారు కదా, ఇట్లాగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పాకం కూడా వచ్చేసిందండి. ఇప్పుడు మనమైతే ఈ రవ్వను మన కొబ్బరి కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మంట లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటా ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు, కానీ చాలా బాగుండిద్ది. కానీ నెయ్యి మాత్రం ఎక్కువ పడుతుంది. నాకైతే 8 టీ స్పూన్లు నెయ్యి పట్టింది. ఈ విధంగా మంచి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అన్నమాట. చాలా బాగుండిద్ది ఇట్లా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నేను ఇలా చేశాను కదా, మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడైతే మనం ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ యాలక్కాయలు కూడా ఒక 2 దంచి వేసుకోవాలి. మనకి ఇక్కడ పాకం కూడా వచ్చేస్తుంది చూసారా. మనం ఇప్పుడు పాకం మనం కరెక్ట్గా తీసుకుంటేనే మనకి కొబ్బరి బర్ఫీ మంచిగా వచ్చిద్ది అన్నమాట. నెయ్యి వేసుకుంటా చూసుకుంటా మనం కలుపుకోవాలి. మనకి ఇప్పుడు ఏ బాండీకి అతుక్కోకుండా ఉండిద్ది అన్నమాట. అతుక్కోకున్నప్పుడు మనకు పాకం వచ్చినట్టు అన్నమాట. ఎక్కువ మనం గనక ఉడికించామంటే అదంతా మనం గట్టిగా అయిపోద్ది అన్నమాట. కానీ మనం పాకం కరెక్ట్గా కానీ తీసుకుంటే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉండిద్ది. ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ అయిపోయింది, పాకం కూడా వచ్చేసిందండి మనకి. ఇప్పుడు మనమైతే ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ప్లేట్లో వేసేసుకున్నాము. మనం ప్లేట్లో వేసుకొని ఇదంతా మంచిగా సద్రంగా అనుకోవాలి. అంటే మనం ఎక్కువ పలసగా అనుకోకూడదు, కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా అంతా మంచిగా చేసుకున్నాం. ఇట్లాగా సద్రంగా చేసుకున్నాక మనం ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చాకు తడుపుకొని కొంచెం వేడి ఉన్నప్పుడే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం
స్క్వేర్ లో కావాలంటే స్క్వేర్ లో చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ లో చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ లో కట్ చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన ముక్కలు కట్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా బాగుంటది, బాగా తింటారు కూడా, చాలా రుచి కూడా ఉండిద్దండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మనమైతే ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కానీ ఇదంతా మనకి మంచిగా చల్లారాలి. చల్లారితేనే అప్పుడు మనకి అచ్చొచ్చు లేచి వచ్చింది అన్నమాట. మనకి చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఒక పెద్దది మూత లాంటిది దీని మీద ప్లేట్ మీద బార్లీ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో. చాలా సూపర్ ఎక్సలెంట్ గా వచ్చిందండి ఈ కొబ్బరి బర్ఫీ. అంటే టేస్ట్ కూడా అంతే ఉన్నదన్నమాట. చాలా బాగా చూసారా డైమండ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనకి కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. కానీ ఈ విధంగా చేసి మనము ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ పెట్టుకుంటే ఒక వారం 10 రోజులు పిల్లలకి ఇస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. అన్ని రోజులు ఉండదు అనుకోండి, స్వీట్ కదా, స్వీట్ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, తొందరగానే తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.